యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఛానల్ ఏమో స్టార్ట్ చేసేస్తున్నారు, కానీ ఛానల్ కి బ్యాకప్ సెక్యూరిటీ అనేది పెట్టుకోవట్లేదన్నమాట. ఈ బ్యాకప్ సెక్యూరిటీ పెట్టుకోకపోవటం వల్ల దొంగలు మీ ఛానల్ ని ఈజీగా హ్యాక్ చేసేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ బ్యాకప్ సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి, మన ఛానల్ హ్యాక్ అవ్వకుండా, ఫేక్ మెయిల్స్ ని ఎలా గుర్తించాలి, ఇలా మీకు ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతినంద్య. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఎంతో మంది క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఛానల్స్ ఏమో అందరూ ఓపెన్ చేసేస్తున్నారు, కానీ 100లో 90 మంది ఛానల్ కి సెక్యూరిటీ అనేది పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడైతే 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ ఎలా చేసుకోవాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తుంటది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంటది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అయితే మొబైల్లో చూపించండి అక్క అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇవే మీకు మొబైల్లో అయినా కూడా సేమ్ ఆప్షన్స్ ఇవే ఉంటాయి. ఏమంటే మీకు టాప్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు 2 స్టెప్ వెరిఫికేషన్, పాస్వర్డ్, యాడ్ రికవరీ ఫోన్, యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్టిల్ ఇప్పటికి కూడా కొంతమందికి వాళ్ళ ఛానల్ యొక్క పాస్వర్డ్ గుర్తుండట్లేదు అనమాట. మానిటైజేషన్ కి వస్తున్నారు, మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పండి అంటే పాస్వర్డ్ గుర్తులేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. పాస్వర్డ్ గుర్తు లేకుంటే ఎలా చెప్పండి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి కదా. ఈవెన్ మీకు ఇప్పుడు కూడా గుర్తు లేకపోతే ఇక్కడ మీకు పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఏం పాస్వర్డ్ ఇస్తున్నారు అనేది గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి రికవరీ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ ఏ మొబైల్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ పాస్వర్డ్ అడిగినట్లయితే మీ మెయిల్ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు యాడ్ రికవరీ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ ఏమని ఉంది, ఏ ఫోన్ నెంబర్ క్యాన్ బి యూజ్డ్ టు వెరిఫై ఇట్స్ యూ వెన్ సైన్ ఇన్ అండ్ టు రిసీవ్ అలర్ట్స్ ఇఫ్ దేర్ అన్యూజువల్ యాక్టివిటీ. అంటే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా ఎవరైనా మీ ఛానల్ కి లాగిన్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుందన్నమాట. సో అలర్ట్ చేస్తుంది, నీకు తెలియకుండా ఎవరో నీ ఛానల్ ని హ్యాక్ చేస్తున్నారు చూడు, కాపాడుకోని ఛానల్ ని అని చెప్పేసి మనకు ఇలా అలర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇప్పుడైతే ఏదో రఫ్ గా అట్లా ఊరికి ఒక నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ తర్వాత వచ్చేసి మీకు ఒక కోడ్ కానీ లేకుంటే కాల్ ఆప్షన్ రెండు చూపిస్తాయి అనమాట. మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కోడ్ అనేది రావటం జరుగుతుంది. ఆ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ కేవలం మీకు హ్యాక్ అవ్వకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా, ఈవెన్ మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలన్నా కూడా యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎర్న్ ఆప్షన్ లో ఇలా కనిపిస్తూ ఉంటది, గెట్ నోటిఫైడ్ అని చెప్పేసి. ఇక్కడ కొంతమంది ఈ రీజన్ తో కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చారు, అక్క వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, మానిటైజేషన్ కి అప్లై చేసుకుందామంటే ఇక్కడ అప్లై నో ఆప్షన్ రావట్లేదు అని చెప్పేసి. మీరు ఎప్పుడైతే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఇక్కడ అప్లై నో అనేది రావటం జరుగుతుంది. సో ఇది రకరకాలుగా మనకు యూజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మీరు ఏదైనా కొత్త ఫోన్ కొంటారు, కొత్త ఫోన్ కొన్నప్పుడు మీకు లాగిన్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. సో అట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికవరీ మెయిల్ అన్నమాట. ఈ ఈమెయిల్ కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే ఇలా మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు ఏదైనా లాగిన్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ఈ మెయిల్ కి రావటం, లేదా ఛానల్ మీకు కనిపించకుండా పోయినప్పుడు ఈ మెయిల్ కి మీకు నోటిఫికేషన్స్ రావటం, ఇలా సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాడ్ రికవరీ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ అన్ ఈమెయిల్ టు యూజ్ for security purpose. This email can be used to help verify that it's really you sign in into
యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇట్లా మనం ఏదైనా లాగిన్ అయినప్పుడు మనము మన ఈ రికవరీ మెయిల్ ఏదైతే ఇస్తామో దానికి మనకు నోటిఫికేషన్స్ వెళ్తాయన్నమాట. మన ఛానల్ ని మనం ఈజీగా లాగిన్ అవ్వటానికి ఉంటది. కొత్త ఫోన్ లో కావచ్చు, లేదా మన ఛానల్ పోయినప్పుడు ఇలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ మెయిల్ ఇవ్వాలి అంటే మీ ఛానల్ మెయిల్ కాకుండా మీకు ఇంకొక మెయిల్ ఉంటది కదా, ఆ మెయిల్ అన్నా ఇచ్చుకోండి. లేదా మీకు ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు, లైక్ మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్, పేరెంట్స్, ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి రికవరీ మెయిల్ కింద. ఆర్ మీది ఇంకొక మెయిల్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఇవ్వండి. ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేయండి. ఈ రెండు మీరు చేయటం వల్ల మీ ఛానల్ ని హ్యాక్ చేయటం ఎవరి తరం అనేది కాదు. ఇది ఒకవేళ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చేయకుండా ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా మీరు ఇవైతే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను మీకు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పాను కదా, ఈ పాస్వర్డ్ విషయంలో కూడా కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ అయితే ఇస్తుంటారనమాట. ఒక్కొక్క చోట ఒక డిఫరెంట్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఈ పాస్వర్డ్ కూడా ఎలా పెట్టుకుంటారంటే ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్, @ ఇలా క్వశ్చన్ మార్క్స్ అన్ని కలగలిపి పెట్టుకోండి. ఎవరు కూడా డీకోడ్ చేయని విధంగా మీ పాస్వర్డ్ అయితే ఉండాలన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇట్లా పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా పెట్టేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారనమాట. సో అలా కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ డీకోడ్ చేయని విధంగా మీ పాస్వర్డ్ అయితే ఉండాలి. సో ఇది ఇక్కడ వరకు క్లియర్. ఇవే కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మీకు తెలియకుండానే మీ ఛానల్స్ ని హ్యాక్ చేసుకుంటూ ఉంటారనమాట. అది ఎలా జరుగుతుంది అంటే కొంతమంది ఫేక్ పీపుల్ యూట్యూబ్ లో ఏం చేస్తూ ఉంటారంటే ఫేక్ ఈమెయిల్స్ ని పంపుతూ ఉంటారనమాట. ప్రమోషన్స్ పేరిట అట్లా పంపుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ప్రమోషన్ అండి, ఇది చెయ్యండి, డీటెయిల్స్ కోసం ఇక్కడ మీకు లింక్ ఇస్తున్నాను, దీని మీద ట్యాప్ చేయండి అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఆ మెయిల్లో అంటే వాళ్ళు రియలా కాదా, జెన్యునా కాదా అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. జెన్యున్ బ్రాండ్ వాళ్ళైతే అక్కడ మీకు ఆ బ్రాండ్ నేమ్ @.com అని చెప్పేసి ఉంటది, అవి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫేక్ వాళ్ళైతే అలా ఉండదన్నమాట. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఎవరు కూడా ఒరిజినల్ బ్రాండ్ వాళ్ళైతే మీకు ఫస్ట్ మీరు ఇంట్రెస్టెడా కాదని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా డీటెయిల్స్ పంపటం కానీ ఇట్లా ఏదైనా ఉంటదన్నమాట. ఒరిజినల్ బ్రాండ్ వాళ్ళు అసలు ఎలాంటి లింక్స్ పంపి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్పరనమాట. అలా మీకు తెలియకుండా ఏదైనా మీరు లింక్స్ ని క్లిక్ చేయటం వల్ల మీ ఛానల్ యొక్క డీటెయిల్స్ వాళ్ళకు వెళ్ళటం కానీ లేదా మీ ఫోన్ డీటెయిల్స్ వాళ్ళకు వెళ్ళటం కానీ అనేది జరుగుతుంది. వాళ్ళు ఈజీగా ఇమ్మీడియట్ గా హ్యాక్ చేసేస్తారనమాట. ఈవెన్ నాకే పంపటం జరిగింది. నేను నా వీడియోస్ లో ఎక్కడ కూడా మ్యూజిక్ యూజ్ చేయాలి, అట్లాంటిది నువ్వు కాపీరైటెడ్ మ్యూజిక్ యూజ్ చేసావు, ఇక్కడ ఉంది చూడు లింక్ అని చెప్పేసి పంపడం జరిగింది అనమాట. సో నాకు తెలుసు కాబట్టి నేను కేర్ఫుల్ గా ఉన్నాను. అదే తెలియని వాళ్ళు అయితే క్లిక్ చేసేస్తారు, పోతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఛానల్ పర్మిషన్స్ అన్నమాట. ఎవరికి పడితే వాళ్లకు మీరు ఛానల్ పర్మిషన్స్ అయితే అస్సలు ఇవ్వద్దన్నమాట. కొంతమంది మేనేజర్ పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీకు ట్రస్టెడ్ అనిపించి మీకు ఎవరైతే ట్రస్టెడ్ అనిపిస్తున్నారో వాళ్ళతోనే మీరు ఏదైనా ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళతో క్లియర్ చేసుకోండి. ముక్కు మొహం తెలియని వాళ్ళతో అస్సలు చేపించుకోవద్దండి ఏదైనా కానీ. ఎందుకంటే కష్టపడి ఇన్ని రోజులు ఛానల్ ని మనం జాగ్రత్తగా డీల్ చేసుకొని ఎవరో చేతిలో పెట్టాలి అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఒక సిస్టర్ అయితే నా దగ్గరికి రావటం జరిగింది, మన సబ్స్క్రైబరు. ఆ అమ్మాయి ఎవరో ఛానల్ అన్నమాట, వేరే ఛానల్ వాళ్ళకి ఇట్లా మేనేజర్ ఇవ్వటం లేదా పాస్వర్డ్ ఇవ్వటం ఇట్లాంటివి చేసింటే వాళ్ళు ఏం చేశారు, ఈ మేనేజర్ తీసుకొని కొద్ది రోజుల తర్వాత వాళ్ళే ఓనర్ అయినారనమాట. అక్కడ మీకు ఆ మేనేజర్ ఆప్షన్ తీసేసి వాళ్ళే ఆ ఛానల్ కి ఓనర్ అవుతారు. ఓనర్ అయ్యి మీ ఛానల్స్ మీకే తిరిగి ఇవ్వరనమాట. అలా ఒక సిస్టర్ కి జరిగిందనమాట. తన ఛానల్ తనకు తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదు అబ్బాయి, ఎవరో మనకి తెలియదు అనమాట. అట్లా కొన్ని జరుగుతాయి. సో కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఈ ఏదైనా మీరు ఛానల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు అట్లా కూడా మీకు హ్యాక్ అవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ లో థర్డ్ పార్ట్ యాప్స్ ఏవి కూడా పెట్టుకోవద్దండి, యూజ్ చేయొద్దు. మీరు అఫీషియల్ సైట్స్ నుంచే ఏవైనా యాప్స్ ని యూజ్ చేయండి. ఈ థర్డ్ పార్ట్ యాప్స్ వల్ల మీ ఛానల్లో ఉన్న డేటా చోరీ అవ్వటం జరుగుతుంది, హ్యాక్ అవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే మీ ఛానల్ జాగ్రత్తగా ఉంటది. యూట్యూబ్ ఛానల్ అనేది చాలా చిన్న విషయం కాదు. మీరు కేర్ఫుల్ గా లేకపోయినట్లయితే గినా ఏ నిమిషం ఏం జరుగుతుందో మీకే తెలియదు అనమాట. ఏదో ఛానల్ స్టార్ట్ చేసేసాను ఇంకా వీడియోస్ పెడుతున్నాను అనుకుంటే
తప్పనమాట. నేను ప్రాపర్ గా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టార్టింగ్ A to Z అనేది కంప్లీట్ గా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియోలో నేను మీకు చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆ వీడియో చూసి మీరు ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఇవి మీరు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు అక్కడ మేనేజర్ ఎవరికైనా ఇచ్చారా, అక్కడ ఎవరిదైనా ఉందా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే మీ ఛానల్ హ్యాక్ అవ్వటం అసలు జరగదన్నమాట. ఎవరి తరం కూడా కాదు. ఇవన్నీ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.